యెల్లో మిల్లెట్స్‌తో ఈరోజు కిచిడీ చేశానండి. చాలా బాగా కుదిరింది. అందుకోసం ఫస్ట్ నేనైతే ఇందాక చూపించిన కప్పుతో ఒక కప్పు మిల్లెట్స్, అలాగే పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు కూడా ఒక్కొక్క పిరికెడు చొప్పున ఒక గ్లాస్ నిండా తీసుకొని నేను అవన్నీ వాష్ చేసుకొని 2 కప్పుల నీళ్ళేసి నానబెట్టుకున్నానండి ఒక అరగంట. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసేసుకొని ఇందులోకి నూనె వేసుకొని తగినంత నూనె, పోపు గింజలు వేసుకొని, ఎండుమిర్చి అలాగే పల్లీలు కూడా వేసుకొని వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పొటాటో తీసుకున్నాను. మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే అలాగే గ్రీన్ బఠానీ కూడా వేసేసుకొని కలిపెట్టుకున్నాను. ఇలా కలిపెట్టుకున్న తర్వాత పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత నేను నానబెట్టుకున్న యెల్లో మిల్లెట్స్, కందిపప్పులు అన్నీ కూడా వేసేసుకొని 4 గ్లాసుల నీళ్ళు పోసానండి. నేను తీసుకున్న గ్లాసు 4 గ్లాసులు వేసానన్నమాట. సో అలా వేసుకొని కలబెట్టుకోవాలి బాగా. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత నీళ్ళు ఒక మరుగు రానివ్వాలండి. అప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము ఒక 5 విజిల్స్ రానిస్తే మనకు పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. సో నేను చెప్పిన విధంగా అది మరుగు వచ్చినప్పుడు కుక్కర్ పెట్టేశాను. సో అది విజిల్ వచ్చే లోపల నేను ఈ బజ్జీ మిర్చిని కూడా ఇలా మగ్గించుకున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. సో మిర్చి మగ్గిపోయిన తర్వాత నేను ఉప్పు, కారము, నిమ్మకాయ, కొన్ని నీళ్ళు వేసి కలిపి మగ్గిపోయిన తర్వాత పట్టించి మళ్ళీ పెన్నం మీద ఒక్కసారి ఇలా రోస్ట్ చేశాను. అంతే, మిర్చి కూడా అయిపోయింది. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత చూస్తే ఇదంతా బాగా కూరగాయలతో పాటు పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. కిచిడి రెడీ అయిపోయింది. బట్ మళ్ళీ స్టవ్ మీద ఒక్కసారి పెట్టేసి మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఇందులో ఈ కిచిడి మసాలా వేసానండి. మసాలా కావాల్సిన దినుసులన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇలా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కాబట్టి నేను అప్పటికప్పుడు జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇలా కలపెట్టేసుకున్నాను. అంతే, ఇలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికొచ్చిన తర్వాత బంద్ చేస్తే మన యెల్లో మిల్లెట్స్ కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నైట్స్ కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్స్కి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ కిచిడిని మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చితో పాటు తింటే యమ్మాగా ఉంటుందన్నమాట. అమోఘం అంటే అమోఘము. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.